జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని పోతుల్వాయి గ్రామంలోని శ్రీ సాంబశివ దేవాలయంలో దేవాలయ ప్రధాన అర్చకులు లోకి సురేష్ శర్మ మరియు రామడుగు రగన్న శర్మ ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య మేళతాళాలతో ఘనంగా శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పిల్లలు, ప్రజలు మరియు యువత, మహిళలు, చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. మరి ఆ మనసులు బాగుపడటం అనే పండుగలలో మహాశివరాత్రి ఒకటి. శివరాత్రి యొక్క అర్థము తెలువక చాలా మంది ఏదో చేస్తున్నారు. శివ అంటే మంచి లేకుంటే శుభమైన రాత్రి. శుభమైన రాత్రిని శివరాత్రి అంటారు. మనకు గతజన్మలో కుక్కలము, నక్కలము, పందులము, చీమలము తెలియదు. అవి శివ అనలేవు. శివరాత్రి, దసరా, ఉగాది పండుగ జరుపుకోలేవు. బుద్ధి లేదు కాబట్టి బుద్ధిన్న మనిషిగా భారతదేశంలో పుట్టడం, అందులోకి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పుట్టడం పూర్వజన్మ అదృష్టమే. కానీ చాలామంది మానవ జన్మ వచ్చినందుకు దాని యొక్క విలువ తెలియకుండా పశువులాగా బతుకుతున్నారు. కాబట్టి మానవ విలువ తెలుసుకొని ఉన్నట్టయితే మహాశివరాత్రి ఎంత పర్వకాలము. 12 నెలలకు 12 మాస శివరాత్రులు ఉంటాయి. మాస శివరాత్రులలో మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అంటారు. మహాశివరాత్రి నాడు మహేశ్వరుడైన శంకరుని